గంగానది పవిత్ర తీరంలో కశ్యప ప్రజాపతి పర్యవేక్షణలో సమస్త ఇషులు మహాయాగాన్ని ప్రారంభించారు. లోకాల శ్రేయస్కోసం జరుగుతున్న ఆ యాగం దేవలోకానికే మహోత్సవంలా కనిపించింది. ఆ సమయంలో వీణానాదంతో అక్కడికి విచ్చేసిన దేవర్షి నారదుడు యుషులను ప్రశ్నించాడు. ఈ యాగం ఎవరి సంతృప్తికోసం, ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పించబోతున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇషులందరూ ఆలోచనలో మునిగిపోయారు. చివరికి ఇషులందరూ కలిసి భృగు మహర్షిని ప్రార్థించారు. త్రిమూర్తులలో ఎవరు పూజనీయులో స్వయంగా దర్శించి నిర్ణయించండి అని వేడుకున్నారు. యుషుల అభ్యర్థనను అంగీకరించిన భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి ప్రయాణమయ్యాడు. సత్యలోకంలో సరస్వతీదేవితో కలిసి 4 ముఖాల బ్రహ్మదేవుడు నారాయణ కీర్తనతో వేదపఠనంతో మునిగిపోయి ఉన్నాడు. అక్కడికి వచ్చిన భృగు మహర్షిని ఆయన గమనించలేదు. తన రాకను పట్టించుకోలేదని భావించిన భృగువు కోపోద్రిక్తుడయ్యాడు. అహంకారంలో మునిగిపోయినవాడికి యజ్ఞఫలం అర్హతలేదు అని భావించిన భృగు మహర్షి బ్రహ్మదేవుడిని అనర్హుడిగా నిర్ణయించాడు. అక్కడినుంచి వెంటనే కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో పార్వతీదేవితో ఆనందంగా విహరిస్తున్న పరమేశ్వరుడు కూడా భృగు మహర్షిని వెంటనే గమనించలేదు. అయితే పార్వతీదేవి మహర్షి రాకను చూసి శివుని దృష్టిని ఆయనవైపు మరలించింది. ఆనందానికి అంతరాయం కలిగించాడని భావించిన మహేశ్వరుడు కోపంతో భృగు మహర్షిని సంహరించేందుకు సిద్ధమయ్యాడు. అయితే పార్వతీదేవి శివుని శాంతింపజేసింది. ఆమె అడ్డుపడటంతో మహేశ్వరుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. కాని భృగుమహర్షి మాత్రం శివునిపై అసంతృప్తితో అక్కడినుంచి వైకుంఠానికి ప్రయాణమయ్యాడు. వైకుంఠంలో ఆదిశేషునిపై పవళించి ఉన్న శ్రీమహావిష్ణువు తన పాదాలను ఒత్తుతున్న మహాలక్ష్మీదేవితో దివ్యానందంలో ఉన్నాడు. అక్కడికి చేరుకున్న భృగుమహర్షిని మహావిష్ణువు కూడా వెంటనే గమనించలేదు. దాంతో మహర్షి మరింత కోపంతో రగిలిపోయాడు. మహాలక్ష్మి నివసించే పవిత్రమైన విష్ణు వక్షస్థలంపై భృగుమహర్షి తన పాదంతో బలంగా తన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి దేవలోకాలన్నీ దిగ్భ్రాంతికి గురయ్యాయి. మహాలక్ష్మీదేవి తీవ్రంగా ఆగ్రహించింది. అయితే శ్రీమహావిష్ణువు మాత్రం కోపపడలేదు. భృగుమహర్షి పాదాలను తన చేతులతో పట్టుకుని, మహర్షి, మీ పాదానికి నొప్పి కలిగిందేమో క్షమించండి అని వినయంగా పలికాడు. ఆయన పాదాలను ఒత్తుతున్న సమయంలో భృగుమహర్షి అరికాలిలో ఉన్న అహంకారనేత్రం శాంతించిపోయింది. మహావిష్ణువు వినయాన్ని చూసిన భృగుమహర్షి హృదయం కరిగిపోయింది. తన అహంకారం నశించి నిజమైన పరమాత్మ మహావిష్ణువేనని గ్రహించాడు. భక్తితో నమస్కరిస్తూ త్రిలోకాలలో పూజనీయుడు శ్రీమహావిష్ణువే అని ప్రకటించాడు. భృగుమహర్షి మాటలను ఆలకించిన యుషులందరూ ఆనందభాష్పాలతో మహావిష్ణువుకు యజ్ఞఫలాన్ని సమర్పించారు. భృగుమహర్షి అహంకారంతో ప్రవర్తించినప్పటికీ అతనిపై కోపం చూపకుండా వినయంతో క్షమించమని ప్రార్థించిన శ్రీమహావిష్ణువును చూసి మహాలక్ష్మీదేవి హృదయం ఆవేదనతో నిండిపోయింది. మహావిష్ణువు ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా మహాలక్ష్మి ఆయన మాటలను నిర్లక్ష్యం చేసింది. కోపంతో ఆవేదనతో నిండిన ఆమె వైకుంఠాన్ని విడిచివెళ్ళింది. శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి ప్రయాణమయ్యాడు. దేవతలందరూ నమస్కరిస్తుండగా ఆయన నిశ్శబ్దంగా దివ్యలోకాన్ని వీడాడు. అలా భూలోకానికి వచ్చిన మహావిష్ణువు పవిత్రమైన వేంకటగిరి పర్వతాలను చేరుకున్నాడు. వేంకటగిరిలోని పవిత్ర పుష్కరిణి తీరానికి చేరుకున్న మహావిష్ణువు ఆ ప్రదేశంలోని ప్రశాంతతను ఆస్వాదించాడు. పుష్కరిణి పక్కనే ఉన్న మహా చింతచెట్టును దర్శించిన శ్రీహరి అక్కడే నివసించాలని సంకల్పించాడు. ఆ చింతచెట్టు క్రిందనున్న పుట్టలో మహావిష్ణువు తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు.